గైస్ నా పేరు మోహన్. మీరు చూస్తున్న ట్రేడ్ మూవ్ తెలుగు ఛానల్. ఇవాళ మనము రతన్ ఇండియా పవర్ ఇండస్ట్రీ గురించి మాట్లాడబోతున్నాం. రతన్ ఇండియా పవర్ కంపెనీ చైర్మన్ వచ్చి రాజు రతన్ గారు. అలాగే వీళ్ళకు మహారాష్ట్రలో అమరావతి 13 కిలోమీటర్ దూరంలో నందిగావ్ పేటలో థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. వీళ్ళు వచ్చి 1350 ఎకరాస్లో 1350 మెగావాట్స్ కెపాసిటీ కలిగి ఉన్న కంపెనీ ఉంది. అలాగే వీళ్ళకి రతన్ ఇండియా పవర్ మహారాష్ట్ర గవర్నమెంట్ 25 years అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. మరొకటి ఉంది, ఇంకో కంపెనీ వచ్చి నాసిక్ పవర్ ప్లాంట్. ఇది కూడా సేమ్ 1350 మెగావాట్ సప్లై ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్ వాళ్ళు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి 18,615 crores దాకా ఇన్వెస్ట్ చేశారు. అలాగే వీళ్ళు 700 మెగావాట్స్ పవర్ ప్లాంట్స్ కలిగి ఉంది. వీళ్ళు మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 1584 crores ఉంది. అలాగే వీళ్ళ టోటల్ యాన్యువల్ ఇన్కమ్ చూస్తే 3581 crores ఉంది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చి 354 crores ఉంది. అలాగే డెట్ టు ఈక్విటీ చూసుకోండి, ఇక్కడికి మన 0.69%. ఇది హెల్దీ గ్రోత్ కంపెనీ. ఇది మనకి 1 above ఉంటే గిన వీళ్ళు కొద్ది రిస్క్లో ఉన్నట్ల ఈ కంపెనీని మనం బై చేయకూడదు. కానీ వీళ్ళది హెల్దీగా ఉంది, ఎందుకంటే 1 below ఉంటే గిన డెట్ టు ఈక్విటీ వాళ్ళకి లోన్స్ అనేది ఇస్తారు. అలాగే 1 above ఉందంటే కానీ వీళ్ళకి లోన్స్ రావు. అది డెట్ టు ఈక్విటీ అంటే. అదే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసేసరికి ఇక్కడ 6.11 ఉంది. అంటే ప్రీవియస్తో పోల్చుకుంటే ఇప్పుడు ఈ గ్రో అనేది పెరుగుతూ ఉంది. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ వీళ్ళు 13 yearsలో చూసుకుంటే ఇక్కడ మనకి 2015లో 8.9% వస్తే ఇంకా అరౌండ్ మళ్ళీ అక్కడి నుంచి ఇంకెక్కడ పెరగలేదు. లాస్ట్ ఫైనల్గా మనకు వచ్చి 2023 అబోవ్ వచ్చేసరికి 5.5% దాకా వీళ్ళ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ ఉంది. కన్జంప్షన్ ఇంక్రీజ్డ్. అలాగే FY23లో టోటల్ ఇండియా 18 బిలియన్ యూనిట్స్ దాకా ప్రొడ్యూస్ చేసింది. 13% డిపెండ్స్ సోలార్ అండ్ విండ్ నుంచి 121 gigawatts ప్రొడ్యూస్ చేసింది. అలాగే 416 gigawatts థర్మల్ పవర్ ప్లాంట్ అండ్ కోల్ ప్రొడ్యూస్ అయ్యింది FY23లో. ఇది 8 yearsలో వీళ్ళ పర్ఫార్మెన్స్ 2016లో చూసుకుంటే వీళ్ళ ప్రాఫిట్ వచ్చి 2640 ఉంది. అలాగే ఎబిటా వచ్చి 1281 ఉంది. వీళ్ళు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చి 108 crores దాకా పే చేయాల్సి వచ్చింది. అలాగే ఇక్కడ హెవీగా మనకు పెరిగింది ఎక్కడ అంటే 16 to 17, 18 అబోవ్ పోలిస్తే గిన 2089 crores దాకా వీళ్ళు ప్రాఫిట్ గ్రో చేశారు. అలాగే ఎబిటా చూసుకుంటే ఇక్కడ 1105 దాకా ఉంది. ఇంకా 21, 22, 23 వచ్చేసరికి ఇక్కడ అరౌండ్ వీళ్ళు ఇయర్ కొద్ది ప్రాఫిట్ అనేది గెయిన్ అవుతూనే వస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఒక 2020లోనే 1994 crores దాకా వీళ్ళు గెయిన్ చేశారు. అదొకటే కొద్ది లో గెయిన్. ఆఫ్టర్ చూసుకుంటే మళ్ళీ 21లో 2176 crores దాకా ఉంది. అలాగే 22లో వచ్చి 3613 crores దాకా వచ్చింది. అలాగే 23లో చూసుకుంటే వీళ్ళకి అరౌండ్ 32 crores లోలో వచ్చింది. అరౌండ్ 2022లోనే వీళ్ళు హెవీ గెయిన్ చేశారు, 3630 crores. అలాగే ఎబిటా వచ్చి ఫైనల్గా వచ్చి 1108 crores దాకా ఉంది. అంటే వీళ్ళు ఎబిటా తగ్గింది. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చి 333 దాకా ఉంది. లయబిలిటీస్, నాన్ కరెంట్ లయబిలిటీస్ వచ్చేసరికి 2022లో 81,05,105 ఉంటే అలాగే వీళ్ళు 23 వచ్చేసరికి 34,08,451 రూపీస్ ఉంది. అంటే ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ వాళ్ళ అప్పులు అనేది కొద్దిగా తగ్గినాయి. ప్రీవియస్తో పోల్చుకుంటే ఈ ఇయర్ తగ్గినాయి. అలాగే ఇక్కడ కరెంట్ లయబిలిటీస్ అంటే 1 year లోపు ఉండే అప్పులు ఏవి ఉన్నాయో అవి ఇక్కడ చూస్తే మనము టోటల్ వచ్చేసరికి 17,37,185 2023కి ఇది. అలాగే ఇక్కడ చూసుకుంటే 2020లో చూసుకుంటే 17,65,835 రూపీస్. అంటే ప్రీవియస్ ఇయర్తో పోతే ఈ ఇయర్ చాలా అప్పులు తగ్గినాయి వీళ్ళు బై అంటే లాంగ్ టర్మ్ బై చేసుకుంటే బెటర్ గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే 30% మనకి థర్మల్ కోల్ నుంచే పవర్ సప్లై అవుతుంది కాబట్టి ఇది కంపల్సరీ ఈ కంపెనీ అనేది గ్రో అప్ అవుతుంది. అలాగే వీళ్ళు ఇయర్ టు వీళ్ళ అప్పులు అనేవి తగ్గించుకుంటూ వస్తున్నారు. అలాగే వీళ్ళు డెట్ టు ఈక్విటీ వచ్చేసరికి 0.69 ఉంది. కాబట్టి హెల్తీ కంపెనీ ఇది, బై చేయొచ్చు మనము, కానీ లాంగ్ టర్మ్కి బై చేసుకోవాలి. లయబిలిటీస్, నాన్ కరెంట్ లయబిలిటీస్ వచ్చేసరికి 2022లో 81,05,105 ఉంటే అలాగే వీళ్ళు 23 వచ్చేసరికి 34,08,451 రూపీస్ ఉంది. అంటే ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ వాళ్ళ అప్పులు అనేది కొద్దిగా తగ్గినాయి. ప్రీవియస్తో పోల్చుకుంటే ఈ ఇయర్ తగ్గినాయి. అలాగే ఇక్కడ కరెంట్ లయబిలిటీస్ అంటే 1 year లోపు ఉండే అప్పులు ఏవే ఉన్నాయో అవి ఇక్కడ చూస్తే మనము టోటల్ వచ్చేసరికి 17,37,185 2023కి ఇది. అలాగే ఇక్కడ చూసుకుంటే
2020లో చూసుకుంటే 17,65,835 రూపీస్. అంటే ప్రీవియస్ ఇయర్తో పోతే ఈ ఇయర్ చాలా అప్పులు తగ్గినాయి వీళ్ళవి. వీళ్ళు బై అంటే లాంగ్ టర్మ్ బై చేసుకుంటే బెటర్ గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే 30% మనకి థర్మల్ కోల్ నుంచే పవర్ సప్లై అవుతుంది కాబట్టి ఇది కంపల్సరీ ఈ కంపెనీ అనేది గ్రో అప్ అవుతుంది. అలాగే వీళ్ళు ఇయర్ టు వీళ్ళ అప్పులు అనేవి తగ్గించుకుంటూ వస్తున్నారు. అలాగే వీళ్ళు డెట్ టు ఈక్విటీ వచ్చేసరికి 0.69 ఉంది. కాబట్టి హెల్తీ కంపెనీ ఇది, బై చేయొచ్చు మనము, కానీ లాంగ్ టర్మ్కి బై చేసుకోవాలి. రతన్ పవర్ ఇండస్ట్రీస్ డిసెంబర్ క్వార్టర్లీ రిజల్ట్ చూసుకుంటే 806 crores వీళ్ళు ప్రాఫిట్ గెయిన్ చేశారు. అలాగే డిసెంబర్ 2023లో 5.1% డౌన్ అయింది. అదే ప్రీవియస్ 2020లో చూసుకుంటే 849 crores ఎయిన్ చేస్తే ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు క్వార్టర్లీ నెట్ లాస్ వచ్చి 2023లో వచ్చి 586 crores దాకా ఉంది. అలాగే డిసెంబర్ 2020లో చూసుకుంటే 479 crores దాకా లాస్ ఉంది. అలాగే ఎబిటా చూసుకుంటే మనం ఇక్కడ 253 crores దాకా ఉంది 2023లో, అది డౌన్ వచ్చి 9.26% దాకా ఉంది. అలాగే 2020 చూసుకుంటే 279 crores 0.46 crores దాకా ఉంది 2020లో చూసుకుంటే. అలాగే ఇక్కడ మనకి రిటర్న్ ఆఫ్ పర్సెంటేజ్ వచ్చి రతన్ పవర్ షేర్స్ వచ్చేసరికి జనవరి 23లో వచ్చి 9.95% క్లోజ్ అయింది. అలాగే ఇది 95% అవర్ ది లాస్ట్ 6 months ప్రాఫిట్ గ్రో షేర్ ప్రైస్ పెరిగింది. అలాగే మంత్ నేను చూసుకుంటే 12 monthsకి వచ్చేసరికి 158% దాకా పెరిగింది ఇది షేరు. ఇది ఓవరాల్ ఇది రతన్ ఇండియా పవర్ చార్ట్. ఇది 1 day టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ వీళ్ళు 2010 నుంచి అరౌండ్ 2020 వరకు ఫాల్ అవుతానే ఉంది. అరౌండ్ మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ మల్టిపుల్ టచ్ పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఈ లెవెల్ మల్టిపుల్ టచ్ పాయింట్స్, ఇది బ్రేక్ అయ్యింది. మన టార్గెట్ వచ్చి 16 రూపీస్ ఉంది. అలాగే మన స్టాప్ లాస్ వచ్చి 950 ఒకటి ఇంకొకటి వచ్చి 6 ఒకటి ఉంది. అలాగే ఇంకా డౌన్ వెళ్తే ఇక్కడ మనకి 2 ఉంది. మనం వచ్చి తీసుకునేది వచ్చి 16 రూపీస్ టార్గెట్ పెట్టుకోండి. స్టాప్ లాస్ వచ్చి 9.50 ఉంటుంది. ఇది నా పూర్తి అనాలిసిస్. ప్లీజ్ మీరు ఓన్గా అనాలిసిస్ చేసి తర్వాత స్టాక్ ట్రేడ్ చేయండి, అంతవరకు చేయకండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ట్రేడ్ మూవ్ తెలుగు ఛానల్. జై హింద్.